అండ్ ఇదాకే చెప్పారు మీరు ఏంటంటే లేని వాళ్ళకి కొంచెం నేను హెల్ప్ చేయాలి ఇన్ ఫ్యూచర్ నేను సక్సెస్ అయిన తర్వాత అన్నారు మీరు. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేశారు, కొంతమందికి ఆల్రెడీ మీరు హెల్ప్ చేశాడు. ఎలా అంటే పాపం ఇడు ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి అర్జెంట్గా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఎవరు వచ్చారు ఫస్ట్ టైం. ర్యాపిడోలో అమ్మాయిలు కూడా ఉంటారా? అమీర్పేట నుంచి వస్తూ ర్యాపిడో బుక్ చేసుకున్నా. వస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది బైక్ డ్రైవ్ చేసుకుంటూ ర్యాపిడోకి. జనరల్గా అబ్బాయిలు తిరుగుతారు కదా, అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏంది అమ్మాయిలు ర్యాపిడో కూడా నడుపుతారు, నాకు అర్థం కాలే కాసేపు. అసలు ఎందుకు నడుపుతున్నారు ర్యాపిడో అని అడిగా. ఇంకా పాపం ఆవిడ అంటే అందరికీ కష్టాలు ఉంటాయి కదా, ఇంకా ఆవిడ కష్టాలు చెప్పుకొస్తుంది. ఇట్లా ఆవిడకి అప్పటికే యాక్సిడెంట్ అయింది, కాలు ఇంజరీ ఉంది, అయినా సరే నడుపుతుంది ఫ్యామిలీ కోసం. ఇంకా నా వల్ల నాకు ఏమనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సాయం చేసి వచ్చాను. ఎవరైనా ఏదన్నా అంటే అడిగితే మేడం నేను లక్షల కోట్లు ఇస్తానని చెప్పను, కానీ నా దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో అంత నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలాగే చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఈవెన్ నేను కూడా అంతే, మీ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మా చేతుల్లో ఎంత వరకు అవుతుందో అంతవరకు హెల్ప్ చేయాలి. తప్పకుండా. సో ఏంటంటే చాలా గెటప్ అని వేసుకున్నారు ఇప్పటి వరకు జబర్దస్త్ లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో గెటప్ అంటే మాకు గెటప్ సీను గారు బాగా మనకు గుర్తుకొస్తారు. తర్వాత ఇంకా మీరే ఈ రోజు ఈ షోలో మా కోసం క్యారెక్టర్ ని యాక్ట్ చేసి చూపించవచ్చు కదా. సో ఫస్ట్ ఒక యాంకర్ గారు వాయిస్ చేస్తుంది. శోభా శెట్టి గారు మీరు బిగ్ బాస్ లో చాలా గట్టిగా అరిచాలు, ఎందుకు మీకు మెంటల్ వచ్చా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చా? ఇప్పుడు నువ్వు ఎవరి వాయిస్ చేసావో ఆవులికి చెప్పు. అలాగే నాకు గెటప్ లో బాగా పేరు వచ్చింది మన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ వాయిస్ చేసినప్పుడు. చేయండి. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడిని. మరి చూసుకున్నట్టయితే అందరూ ఆటగాళ్ళు, మామూలు ఆటగాళ్ళు కాదు. ఇక్కడ సిసిలి మన ఈ రోజు ప్రపంచం మొత్తం తిని ప్రపంచ యాత్రికుడు అంటే అందరికీ తెలుసు. సో నాకు కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, కానీ గ్రేట్ నిజంగా. ఇప్పుడు కేఏ పాల్ గారు వాయిస్ అదగొట్టేవరా? కేఏ పాల్ గారిది ఇది. చూడు తమ్ముడు 132 దేశాలు తిరిగాను శాంతి కోసం. ఏ శాస్త్రపడి కోసం. సో అలాగే మనకి కైకల్ సత్తున్నారు. ధర్మ పరిరక్షణ దురదరుట నీకు జీవ ఆ గుట్క మన గెటప్ సీన్ అన్ని అయితే అన్ని గెటప్లు చేస్తున్నాడు. గ్రీన్ టీ బాబు నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే చెప్పు నుంచి. ఇప్పుడు రాజమండ్రి ఉంది కదా, తన పక్కన భీమవరం ఉంది కదా, భీమవరం కదా రాజమండ్రి. కామెడీ ఏది? కొన్ని సందర్భాల్లో కామెడీ గురించి కాదు, సీరియస్ గా కూడా మాట్లాడు. నీకు కామెడీ ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు చేసుకో, దేనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను సీరియస్ గా చెప్తాను. ఎందుకు సీరియస్? జోక్ చేసా. ఏంటి జోక్ ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ ముందు హీరో అవడానికి నువ్వు జోక్ చేస్తావు. నార్మల్ గా నార్మల్ ఏంటి రావాలి, కొన్ని ఉంటాయి. నీకుండవు. కానీ ఇప్పుడు కూడా నాకు స్టిల్ అర్థం అవ్వట్లేదు, మీరు కామెడీ చేస్తున్నారా లేదా సీరియస్ గా? ఇదే మా బాధ మేడం, మేము చాలా సీరియస్ గా కామెడీ చేస్తాం కానీ అది ఎవరికి అర్థం కాదు. వెరీ నైస్, సూపర్ గా చేశారు నిజంగా. హాస్యం ఒక ఆర్టిస్ట్ కి ఏదైతే లక్షణాలు ఉన్నో అది మీకు ఉందన్నమాట. డెఫినెట్లీ మీరు కామెడీగా అన్నారో సీరియస్ గా అన్నారో నాకైతే తెలియదు, ఇండస్ట్రీ వదిలేస్తాననేసి. ప్లీజ్ వదిలేయమంటారా ఏంటి? ఇప్పుడు అసలు వద్దు అంటున్నాను, ఎందుకంటే ఈ టాలెంట్ అనేది అందరికీ రాదు, అది మీలో ఉంది. ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి మీరు లైఫ్ లో, మీరు ఏదైతే అనుకున్నారో అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనేసి హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నారు. వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.